ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త, లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బల్లలో మనం ఎందుకు పాలు పంపులు పొందాలి? ప్రభు బలలో మనం ఎందుకు పాలు పంపులు పొందాలి? ప్రభు బలలో పాలు పంపులు పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని పూట మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. ఎందుకని దీన్ని సంఘాల్లో జరిగించాలి? సంఘాల్లో మనం ఎందుకని దీన్ని ఆచరించాలి, పాటించాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, స్వయంగా ప్రభువారే ఏమని చెప్తున్నారండి? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయండి. ప్రభు చెప్పారు కదా. కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని సంఘములో మనం జరిగించాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆ విషయాలు మనం చూద్దాం. ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇవన్నీ కూడా ఏ దినాలు అని మనం అనుకుంటున్నామండి? ఇవన్నీ ఏ దినాలు అనుకుంటున్నారు? శ్రమ దినాలు అనుకుంటున్నారు. పోనీ సిలువ ధ్యానాలు ధ్యానించే దినాలు అనుకుంటున్నారు. ఓకే, అవి శ్రమ దినాలా కాదా పక్కన పెడితే, ఏదో ఒక పేరు మీద భక్తి అయితే చేస్తున్నారుగా, ఏదో ఒక పేరు మీద దేవునితో సహవాసం అయితే చేయడానికి ఇష్టపడుతున్నారుగా, ఏదో ఒక పేరు మీద ప్రతిరోజు సన్నిధిలో గడపడానికి, ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నారుగా. సరే, ఓకే. ఏదో ఒక పేరు మనకెందుకు కావాల్సింది? మనకేం కావాలి? ఆత్మలో ఎదగడం కావాలి, దేవునితో సహవాసం కావాలి, దేవుని సన్నిధిలో గడపడం కావాలి. సరే, వాళ్ళు శ్రమదినాలను పేరు పెట్టుకున్నారు, సిలువ ధ్యానాలను పేరు పెట్టుకున్నారు. మరి ప్రభువారి యొక్క గుడ్ ఫ్రైడే, మంచి శుభశుక్రవారం రోజున ప్రభువారు లోక మానవాళి కోసం జరిగించినటువంటి ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. మొత్తానికైతే చేస్తున్నారు. ఇప్పుడు ఇంతటి యాగం, ఇంతటి బలియాగం, ఇంతటి అర్పణ ఆయన ఎందుకు చేశాడు మనందరికీ తెలుసు. ఎందుకు? మన పాప క్రయధనము అర్పించడం కోసం. ఇప్పుడు ఈ బల్లలో పాలు పంపులు పొందడం ఎందుకని చేయాలంటే, ఆయనే చెయ్యమని చెప్పాడు అని అనుకున్నాం కదా. భయంకరమైన పాపంలో, శాపంలో ఉన్నటువంటి మనల్ని సంపూర్ణంగా, శాశ్వతంగా విడిపించడానికి, విమోచించడానికి మనం పాపులమా కాదండి? జన్మతః పాపులం. ఎందుకంటే మన తల్లిదండ్రులు పాపం చేసి ఉండొచ్చు, పాపులు. కర్మతః పాపులు అంటే మనకు తెలిసిన తర్వాత ఇది తప్పు అని తెలిసిన విషయాలను కూడా మనం కొన్నిసార్లు జరిగించాం. అది ఏ రూపేణైనా కావచ్చు. అంటే జన్మతః కర్మతః పాపులమైనటువంటి మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి విడిపించి విమోచించడానికి ప్రభు అయిన యేసయ్య ఒక గోధుమ గింజగా మారాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం రొట్టె చేసుకోవాలంటే ఏం వాడతామండి? జొన్నలైనా, సజ్జలైనా, గోధుమలైనా, రాగులైనా, ఇవన్నీ గింజలేగా. గింజల్ని మార్చుకుని రొట్టెగా చేసుకుని తింటాం. ఇప్పుడు ఆయనే గోధుమ గింజగా మారాడు. ఆయనే గోధుమ గింజగా మారి, దానికి నువ్వు ఏ పేరు పెట్టుకుంటావు పెట్టుకో, గోధుమ గింజో, జొన్న గింజో, ఏదో ఒకటి, మొత్తానికైతే గింజగా మారాడు. ఇప్పుడు మారి ఏం చేశాడు? గింజను గింజగా తింటామా అండి? గోధుమలు తినేస్తామా? గింజ రూపంలో జొన్నలు తినగలమా? ఇప్పుడు ఏం చేయాలి?
పిండి చేయాలి. పిండి చేయాలి అంటే అయితే రోట్లో దంచబడాలి, లేదా మిషన్లో క్రష్ చేయబడాలి. అవునండి, నల్లగొట్టబడాలి. ఇలా చేస్తేనేది పిండి బయటికి వస్తుంది, మెత్తని పిండిగా. ఆ గెత్సమనే అనే తోటలో ప్రభువారు నల్లగొట్టబడ్డారు, విర్రగొట్టబడ్డారు, మెత్తని పిండిగా చేయబడ్డారు. ఎంత వేదనను భరిస్తే, ఎంతలాగా విరిగిపోయి నలిగిపోయి అది ఉంటే ఆ గింజ పిండి రూపంలోకి వస్తుంది. అవునా కాదండి? రోట్లో వేసి దంచేటప్పుడు మనకి కళ్ళకు కనబడుతూ ఉంటుంది. మిషన్లో అయితే మన కళ్ళకు కనపడదు. ఇలా పోస్తాం, ఇలా కిందకి పిండి వచ్చేస్తూ ఉంటుంది, మనకు కనిపించదు. ఆ ప్రాసెస్ అంతా లోపల జరుగుతూ ఉంటుంది. కానీ రోట్లో దంచడం మనందరికీ తెలుసుగా. నువ్వు గింజ కాకపోయినా గోధుమలు ఇప్పుడు మరి మేము రోట్లో దంచలేదండి అంటే, పచ్చిమిర్చి దంచారా, అల్లం దంచారా? దంచుతున్నప్పుడు కొంచెం కొంచెంగా నలిగి 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 ముందు విరుగుతుంది, నలుగుతుంది. ఆ నలిగి 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 అది ముద్దలాగవుతుంది, మెత్తగా అయిపోతుంది, దాని రూపాన్ని కోల్పోతుంది. అల్లం వేస్తే అల్లంలాగానే తీస్తామండి, దంచిన తర్వాత. వెల్లుల్లిపాయలు వేస్తే వెల్లుల్లిపాయలాగా తీస్తామా? పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చిలాగా తీస్తామా? కాదు కదా. అలాగే గోధుమలు వేసి దంచినా అది గోధుమలాగా రాదు, దాని రూపాన్ని మొత్తం కోల్పోతుంది. దాని రూపాన్ని కోల్పోవడానికి ఎంత బాధ, ఎంత వేదన, ఎంత నలగాలి, ఎంత చితకాలి, ఎంత రుబ్బబడాలి, అన కదా. అంత వేదనలు ప్రభువారు మన కోసం భరించి ఏం చేశారంట? గెత్సెమనే తోటలో పిండిగా ఆయన తయారు చేయబడ్డారు. ఇప్పుడు గెత్సెమనే తోట అనుభవం అయిన తర్వాత సిలువను మోసుకుంటూ ప్రభువారు వెళుతున్నారా? సిలువను మోస్తూ ప్రభువారు వెళుతున్నప్పుడు అది ఒక రొట్టెగా చేయబడ్డారు. రొట్టె ఎప్పుడు చేస్తామండి? గింజ పిండి అయ్యాక పిండిలో కొంచెం నీళ్లు కలిపి కొంచెం నూనె వేసి దాన్ని బాగా నలిపి 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 అవసరమైతే గుద్ది, లేకపోతే గట్టిగా వేసి కొట్టి ముద్దగా చేసి దాన్ని ఆ చిన్న ముద్దను తీసుకుని ఒక కర్రతోనో దేనితోనో ఒత్తితే అది రొట్టెగా అవుతుంది. అవునా కాదండి? అంటే ఎంత బాధను ఆయన భరించి ఒక రొట్టెగా మారాడు అనే విషయాన్ని మీకు తెలియపరచడానికి ఆ విధంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. పిండి వెంటనే నీళ్ళలో కలపంగానే రొట్టె అయిపోద్దా? అవదు. దాన్ని నలిపేటప్పుడు, కలిపేటప్పుడు, ముద్దగా చేసేటప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టాలండి. ఇక హోటల్లో వాళ్ళైతే చెప్పవసరంలా, పిడిగుద్దులు గుద్దేస్తూ ఉంటారు. మరీ పెద్ద పెద్ద హోటళ్ళు అయితే హల్లెలూయా, తెలుసుగా మీకు ఏం చేస్తారు తెలుసా? కాళ్ళతో వేసి అది మరి అంత పిండి చేతులు దేవుడు కలుపుతాడు రోజు. కాళ్ళతో వేసి తొక్కుతారు, దాన్ని మనం ఆటిచ్చి డబ్బులు ఇచ్చి తింటాం. సరే, అన్ని చోట్ల అది కాదు, పెద్ద బాగా ఇంత పిండిలు కలపాలంటే ఓకే, దాన్ని పక్కన పెడతాం. ముద్దగా చేయబడిన తర్వాత ఆ ముద్దను తీసి పక్కన పెట్టి దాన్ని చేత్తో ఇలాలనే కన్నా ఒక కర్రతో ఒత్తితేనేగా అది ఏమవుతుందండి? రొట్టెగా మారుతుంది. రొట్టెగా మారుతుంది. ఇప్పుడు రొట్టెను, పచ్చి రొట్టె తినేస్తారా మీరు? తినగలరండి పచ్చి రొట్టె? తిన్న మనకి ఏమవుతుంది? ఏమవుతుందండి? అరగదు, కడుపుని పోస్తుంది, ఇక మనం తట్టుకోలేం. అవునా కాదా? ఇది ఒక రొట్టె చేసేంత ముద్దను కూడా మనం పచ్చిగా తినలేం. ఇప్పుడు అది ఏమవ్వాలి? తినాలి అంటే ఖచ్చితంగా అది కాల్చబడాలి. ఒక పెనమ మీద కాల్చబడినట్లుగా ప్రభువారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భయంకరమైన ఎండలో ఆయన ఆ కల్వరి శిలువ మీద రొట్టెగా కాల్చబడ్డారు. మనకి రొట్టె కాల్చేటప్పుడు పెనం చిన్న వేడెక్కినప్పుడు ఏమండి, చెయ్యి ఇలా తిప్పుతున్నాం అనుకోండి, గరిటితో కాకుండా కొంచెం చేత్తో తిప్పేస్తారు, వాళ్ళకి అలవాటు. పొరపాటున తగిలితే అంటారు. అవునా కాదండి? కారణం ఏంటి? కాలింది. ఒక్క
ఒక్క నిమిషం ఆ పినం వేడి తట్టుకోలేం మనం. మరి రొట్టె కాలి అది మన చేతిలో భుజించడానికి రావాలంటే ఎంతలాగా కాలాలి? అన కాదండి, కాలాలి. ఇప్పుడు ఎండ వస్తుంది కదా, ఇప్పటివరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎండ వస్తుంది కదా, 11 గంటలకి ఎండ ఎలా ఉంటుంది? 12 గంటలకి ఎండ ఎలా ఉంటుంది? 1 గంటకి ఎండ ఎలా ఉంటుంది? 2 గంటలకి, 3 గంటలకి, 9 గంటల నుంచి ఎండ పెరుగుతుంది, 3 గంటల నుంచి ఎండ తగ్గుతుంది. అంటే పెరిగే సమయం దగ్గర నుంచి తగ్గే సమయంత వరకు కూడా భయంకరమైన ఎండలో ప్రభువారు ఆ సిలువలో ఒక రొట్టెగా కాల్చబడ్డారు. దేనికోసం? నీకోసం, నా కోసం, సమస్త మానవాళి కోసం. గింజ అయిన యేసయ్య గెత్సమనిలో పిండిగా చేయబడి, సిలువ మోసుకుంటూ రొట్టెగా వత్తబడి, కల్వరి సిలువలో వేలాడుతూ ఆయన మండు టెండలో కాల్చబడిన రొట్టెలాగా, ఆయనే జీవాహారముగా, జీవజలము రొట్టెగా, జీవాన్ని అందించగలిగిన ఒక రొట్టెగా మనకు ఆహారంగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతలాగా నలిగి విరిగినటువంటి ఆయన ఆ బాధ వింటుంటేనే, చెబుతుంటేనే కొంతమందికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. తలుచుకుంటేనే బాధ పొంగిపోతూ ఉంటుంది. అమ్మో, నా దేవుడు అంత కష్టపడిపోయాడా అని. ఎందుకు కష్టపడ్డాడు అన్న విషయాన్ని ఈ రోజున గమనించట్లేదు క్రైస్తవ లోకం. బాధ ఎప్పుడు ఆ సీన్ చూసినప్పుడు కానీ, వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు కానీ, ఆ సందర్భాన్ని వింటున్నప్పుడు కానీ బాధపడుతున్నారు తప్ప అసలు ఎందుకు అంత బాధ అనుభవించాడు? మనం పరిశుద్ధులుగా ఉండాలని అది మర్చిపోతున్నారు. ఆ విధంగా ఆయన జీవాహారంగా మనకు అందించబడ్డారు. అందుకే ఆయన ఏమన్నాడు? నేనే జీవాహారమును, జీవాహారము నేనే. అందుకే శిష్యులకు ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఆ మేడగదిలో ఏమంటారండి? ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని జరిగించాలి, దీన్ని జరిగించాలి. చాలామందికి దీని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలియక చాలామంది తీసుకోరు. ఇంకా సమయం ఉందనుకుంటూ ఉంటారు కొంతమంది. బాప్తిసం పొంది కూడా సిద్ధపడి రారు తీసుకోవడానికి. నేను సిద్ధపడలేదండి పాస్టర్ గారు. ఏం చేసావు? ఎన్ని రోజులు కావాలి నీకు సిద్ధపడడానికి? అంటే ఈరోజు ప్రభు బల్ల ఆరాధన ఉంటుందని తెలిసి కూడా సిద్ధపడకుండా నువ్వు వస్తున్నావంటే, వచ్చిన మందిరంలో కూడా కనీసం సిద్ధపడలేదంటే నీకు ప్రభు బల్ల అంటే విలువ తెలుస్తుందా? అవునా కాదండి? చాలామంది చూడండి, బాప్తిసం పొందిన సిద్ధపడి రారు. సిద్ధపడి రావాలా, వచ్చినాకైనా సిద్ధపడాలి, సిద్ధపడి తీసుకోవాలి. అది ఎంత గొప్ప భాగ్యం! అది అందరికి కాదు. ఏమన్నాడు? అనేకుల కొరకు. పిలుపు అందరికీ ఉంది కానీ బలలో పాలు పంపులు పొందేది కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉండి కూడా పాలు పంపులు పొందలేదు అంటే అసలు ఆయన శరీరం యొక్క విలువ కానీ, రక్తం యొక్క విలువ కానీ ఎరిగిన వ్యక్తివి కాదు నువ్వు, కాదు నువ్వు. దేవుని బిడ్డారా, మనం తిని నిత్యము జీవించినట్లుగా ఆయన జీవపు రొట్టెగా మారాడు, జీవపు రొట్టెగా మారాడు. మనకు మరణమే లేకుండా నిత్యము జీవించాలని, ఆ జీవాహారాన్ని మనం భుజించాలని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాలు పంపులు పొందితే ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి అని మనకు అర్థమైందా? ఇప్పుడు ఖచ్చితంగా పాలు పంపులు పొందాలా లేదండి? బలవంతంగా మీకు చెప్పేశానా? ఇది చెయ్యాలి అని ఎవరు చెప్పారు? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, అంతేనా? ప్రతిరోజు చేయొచ్చు, ప్రతిరోజు చేయొచ్చు, ప్రతి వారం జరిగించవచ్చు. ఏమండి? కనీసం నెలకు ఒక్కసారైనా జరిగించాలి, ఒక్కసారైనా జరిగించాలి. ప్రతి వారం చేసిన వాళ్ళది తప్పు కాదు, ప్రతిరోజు తీసుకున్నా తప్పు కాదు.
నెలకి ఒక్క మారు తీసుకున్నా, కానీ కనీసం ఒక మాసానికి ఒక్కసారైనా బల్లారాధన సంఘంలో జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా బల్లలో పాలు పంపులు పొందితే మనకి కలిగే ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆ వాక్యం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 58 వరకు. చాలా బిడ్డలారా, పాలు పంపులు పొందితే వచ్చే ప్రయోజనాలు ఒక 4 మాట్లాడుకుందాం. ఆ 4 ఈ చదవబడిన లేఖనంలో ప్రభువారు తెలియపరిచారు. ఇది సాక్షాత్తు ప్రభువారు యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి మాటలు. ప్రేమన్నాడు, నా శరీరము తిని నా రక్తము పానము చేయవాడు ఎలా ఉంటాడంట? మనలో మనం జీవము కలిగి ఉంటాం. మనలో మనం ఎలా ఉంటామండి? జీవము కలిగి ఉంటాం. మనకి జీవం లేదా? మనకి బ్రతికిన లేదా? మనం బ్రతికిలేమా? నేను బ్రతుకున్నానా? మీరు బ్రతుకున్నారా? బ్రతికే ఉన్నారు. కానీ మనలో మనకి జీవం కలగాలి అంటే ఆయన శరీరాన్ని తినాలి అంట. ఎందుకని? పిల్లలు ఏమైనా తప్పు చేసినప్పుడు, పెద్దోళ్ళు ఎవరైనా పొరపాటు చేసినప్పుడు తిట్టు కామన్గా ఒకటి ఉంటుంది. ఏంటండి అది? సచ్చినోడా అంటారా లేదా? వింటామా? విన్నారు ఎప్పుడైనా? వినలేదమ్మా? వింటారు కదా. సచ్చినోడా అంటారు. సచ్చినోడా అంటే సచ్చినోడా బతికినోడా? బతికినోడిని ఏమంటున్నారు? సచ్చినోడు అంటున్నారు. కారణం ఏంటి? బ్రతకాల్సినట్టుగా బ్రతకట్లేదు కనుక ఒరే సచ్చినోడా, నువ్వు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండరా అని చెప్తున్నారు. అంతేకా కాదా? అలాగే మనలో మనం జీవం కలిగి ఉండాలంటే మనలో ఏమీ లేదు, జీవం లేదు. ఏ జీవం? దేవుడిచ్చిన జీవం లేదు. అందుకే ప్రభు అంటాడు, బ్రతికి ఉన్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. నువ్వు బ్రతికున్నావురా, కానీ నువ్వు మృతుడివే. అంటే కోమా స్టేజ్ అన్నమాట. కోమాలో ఉన్న వ్యక్తి చచ్చిపోయాడా బ్రతికాడా? కోమాలో చచ్చిపోయాడా? కోమాలో ఉంటే బ్రతికినట్ట చనిపోయినట్ట? బ్రతికినట్టే. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? కాన్షియస్లో ఉంటాడా? పోనీ చనిపోయాడని చెప్పి తీసుకెళ్ళి పాతేద్దామా? అది చనిపోవాలా? దాని స్థితి అదనమాట. దాని అర్థం అది. బ్రతికి జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడివే. ఇక ఆ కోమాలో ఉన్న పేషెంట్ వల్ల ఎంత ఉపయోగమో నీ వల్ల కూడా అంతే ఉపయోగం రా. దాని అర్థం అది. అంటే మనలో దేవుని జీవం లేనప్పుడు మనం ఏం పొందుకోవాలి? దేవుని జీవాన్ని కలిగి జీవించాలి. మరి మనం ఎప్పుడు చచ్చిపోయాం? బ్రతికే ఉన్నాం కానీ చచ్చిపోయాం అంటున్నాడు. మనలో మనకి జీవం కలగాలంటే ఆయన్ని తినాలంటున్నాడు. ఎలాగా? మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వారైన మనల్ని బాప్తిస్మము ద్వారా పునరుత్థాన అనుభవంలోనికి తీసుకొచ్చాడు. అవునా? ఎందుకని బాప్తిస్మం అంత ప్రాధాన్యత ఇవ్వబడిందంటే అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయిన మనల్ని మరలా తిరిగి జీవింపజేసేది ఏదండి? వెంటిలేటర్ల మీదకి వెళ్ళిపోయిన వాడిని, చనిపోయే స్టేజ్లో ఉన్నవాడిని కూడా బ్రతికించడానికి ఏదో ఒక సోర్స్ ఉంటుంది చూడండి. ఆపరేషను, ఆక్సిజన్ పెట్టడము, కరెంటు పెట్టడం ఏదో ఉంటుంది కదా.
అదే బాప్తిస్మం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన మనల్ని తిరిగి పునరుత్థాన అనుభవంలోనికి లేపి జీవింప చేసేది బాప్తిస్మ అనుభవం. అందుకే అంటాడు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైన మనల్ని బాప్తిస్మము ద్వారా పునరుత్థాన అనుభవంలోనికైనా తీసుకొచ్చి మనలో ఉన్న నిర్జీవ క్రియలు, నిర్జీవ అంటే ఏంటి? జీవము లేని క్రియలు. జీవము లేని క్రియలు. క్రియలు చాలా రకాలు ఉంటాయి. వాటిలో జీవక్రియలు, నిర్జీవ క్రియలు. అంటే దేవునికి విరోధమైన ప్రతి పని కూడా నిర్జీవమైనది. నిర్జీవమైనది. దేవుని వాక్యానుసారమైన ప్రతి క్రియ కూడా జీవము కలిగినది. కనుక నిర్జీవ క్రియలు పోయి దైవికమైన జీవాన్ని మనలో నింపుకోవాలంటే, మనము నిండి ఉండాలంటే, మనము కలిగి ఉండాలి అంటే మనం ఖచ్చితంగా దేంట్లో పాలు పంపులు పొందాలన్నా? బల్లారాధనలో పాలు పంపులు పొందాలి. పాస్టర్ గారు, మరి మాకు కూడా ఈ వాక్యం విన్న తర్వాత ప్రేరేపణ వస్తుంది కనుక ఈసారి బల్లారాధనలో మాకు కూడా ఇచ్చేయండి. ఎవరు? ఎందుకని? బాప్తిస్మ అనుభవం లేదు కాబట్టి నీకు ఏమి లేదు. అందుకే అనేకులు వేరు, అందరూ వేరు. అవునా కాదండి? పిలిపి ఎంతమందికి ఉంది? అందరికి ఉందా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, అందరికీ ఉంది. కానీ బల్లలో పాలు పొందేది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేస్తాం ఏంటి? చిన్నపిల్లలని ఇస్తామా? ఇంకా చిన్నపిల్లలని ఇస్తామా? వాళ్ళకి కొంచెం ఊహ తెలవాలి, లోకంలో మంచి చెడు ఏంటో తెలవాలి, చెడును విసర్జించి మంచితోనే నేను బ్రతుకుతాను అని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, తీర్మానం తీసుకోవాలి. ఇక్కడ నుంచి చెడును నడవను, ఈ జరిగించిందంతా ఒప్పుకుని విడిచిపెడతాను అనే తీర్మానంలోకి వస్తే అప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇచ్చి అప్పుడు పాలు పంపులు పొందాలి. దైవ సేవకులు 6వ తరగతిలో బాప్తిసం పొందారు. నేను ఎప్పుడూ పెద్ద అయ్యి తాడి చెట్టు అంత అయ్యాక నేను పొందాను. అర్థమవుతుందండి? ఎందుకని? సేవకులకు తెలుసు, పాస్టర్ గారికి తెలుసు బాప్తిసం విలువ ఏంటో, బాప్తిసం ఏంటో తెలుసు. నాకు తెలిసేసరికి అప్పుడు పట్టింది. అర్థమవుతుందా? ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు. ముసలోడివా, నడి వయస్కుడివా, చిన్నపిల్లోడివా, యవ్వనస్తులువా, అది కాదు సమస్య. నీకు దేవుడంటే నమ్మకం ఉందా లేదా? ఉందా లేదా? అంతవరకే పని. చెప్పడం ఎవరి బాధ్యత? మా బాధ్యత. ఏంటి ఆ బాధ్యత? నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతావు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది, అంతే. అది చెప్ప దానిపై వచ్చిన ఏమన్నారు చదవండి ఒకసారి. మార్కు సువార్త ఆఖరి అధ్యాయం 15-16 వచనాలు. మత్తయి 16, క్షమించాలి, మార్కు 16, 15-16 వచనాలు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది, అంతే. ఇప్పుడు ప్రకటించాల్సిన సువార్త ఏంటంటే క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుత్థాన, తీర్పుల గురించి సువార్త ప్రకటించాలి, అంతే. ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మళ్ళా వస్తాడు. నువ్వు నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధంగా జీవిస్తే తీసుకెళ్తాడు, లేదంటే తీర్పు ఉంటుంది. తీర్పులో నువ్వు జరిగించిన ప్రతి దానికి లెక్క చెప్పాలి. తూచి ప్రభువా, నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఈలోపు నువ్వు నన్ను తీసుకున్నావు, ఇలాంటి తూచి పనులు చేయకూడదు అంటాకి లేదు. నీకు వినిపించబడుతున్నటువంటి ఈ వార్త నీకు తెలుసు గనుక నువ్వు నమ్మేవా? సువార్తను నమ్మేవా? సువార్త అంటే ఏంటి? ఏమని చెప్పా? క్రీస్తు గురించే కదా. జనన, మరణ, పునరుత్థాన, తీర్పులు, ఇవన్నీ జరిగించేది ఎవడో? ఆయనే. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? సాత్వికుడుగా, దీన మనస్సు గలవాడుగా, జాలి గల దైవంగా ఉన్నాడు. రేపొద్దున ఎలా ఉంటాడు? న్యాయాధిపతిగా న్యాయపీఠం మీద ఉంటాడు. ఇప్పుడు కరుణాపీఠం మీద ఉన్నంతసేపే మన కృప. ఒకసారి కరుణాపీఠం మీద నుంచి లేచి సరదాగిలి న్యాయపీఠం మీద కూర్చుంటానంటే మనం అయిపోయినట్టే, లెక్క చెప్పాల్సిందే.
అర్థమైందండి? కనుక బాప్తిస్మం ద్వారా మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నీ కూడా తొలగించుకుని ఆయన శరీరంను భుజించడం ద్వారా మనలో మనం ఏం కలిగి ఉంటాం? జీవాన్ని కలిగి ఉంటాం. ఇది గొప్ప భాగ్యమా కాదా అండి? ఆయనతో సమానమైన జీవాన్ని కలిగి ఉండడం చాలా చాలా గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో విషయం అక్కడ చదవబడిన లేఖనంలో, మనము నిత్య జీవము గలవారం అవుతాము. అంటే నిత్య జీవము అంటే ఏంటి? ఇక్కడ మాత్రమేనా? కాదు కదా. ఇక్కడ, అక్కడ, అది నిత్యత్వం. అవునా కదా? నిత్యత్వం ఏదండి? పరలోకం నిత్యత్వం. ఇక యుగ యుగాలు ఇక అక్కడే ఉండాలి. ఇప్పుడు నిత్య జీవము గలవారం అవుతాము అని ఎప్పుడు ఉన్నాడు? అని శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని పానం చేస్తేనే యుగ యుగములు పరలోకములు జీవించే కృప పొందుకుంటాం, నిత్య జీవాన్ని కలిగి ఉంటాం అన్నాడా? అంటే పరలోకములో జీవించాలి అంటే కూడా మనం దేనిలో పాలు పంపులు పొందాలి? అంటే బల్లలో పాలు పంపులు పొందడం ద్వారా నిత్య జీవములో ఆయనతో యుగ యుగములు జీవించే గొప్ప భాగ్యం. ఇక అక్కడే మరలా మాట్లాడతారు, అంత్య దినమున లేపబడే కృప. ఎవరు పడితే వాళ్ళు అంత్య దినం లేచిపోరు. అంత్య దినమున అంటే ఇప్పుడు ఘోర శబ్దం వినగానే ముందు ఎవరు లెగుస్తారండి? ముందు ఎవరు లెగుస్తారు? ఇప్పటి వరకు చనిపోయిన, అంటే ఆయన వచ్చే క్షణం ముందు వరకు చనిపోయిన మృతులు ఉంటారే, వాళ్ళు పాత పెట్టబడి ఉంటారే, వాళ్ళు ఆ మృతదేహాలతో కాదు, మహిమ దేహాలతో లేచి వాళ్ళు వెళ్తూ ఉండగా, ఒకవేళ అప్పటికి మనం బ్రతుకున్నాం అనుకోండి, బాప్తిసం పొంది ఆయన శరీరం ఆయన రక్తాన్ని పాలు పొందుతూ పరిశుద్ధంగా జీవించామనుకోండి, ఇప్పుడు ఇలా ఉన్న నేను మళ్ళీ వెంటనే ఈ శరీరం మహిమ శరీరంగా మారి వెళ్తాం. ముందు వాళ్ళు, వాళ్ళ వెనకాల మనం బతికి ఉన్నవాళ్ళు ఎక్కడ కలుసుకుంటాం? మధ్యాకాశంలో. అంటే అంత్య దినమున లేపబడాలి అంటే, ఎత్తబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? బాప్తిస్మాన్ని తీసుకుని బల్లలో పాలు పంపులు పొందాలి. అంతే. వాస్తవానికి మన వాక్యక్రమం వేరు. రోమపత్రిక 12వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. రాత్రి కూడా ఆ అధ్యాయం తీసి నెక్స్ట్ రాసి పెట్టా, హెడ్లైన్ రాసి పెట్టా. ఎందుకో ప్రభువారు సడన్గా దాన్ని ముగించేసి మరలా ఈ వాక్యం చెప్పమని ప్రేరేపించారు. ఇది దేనికోసమో నాకు తెలియదు. ఆ వాక్యాన్ని టైటిల్ పెట్టి వాక్య రెఫరెన్స్ రాశా. ఎక్కడికి చెప్పుకున్నాం మనం? రోమా 12 అయిపోయింది. 12లో 3 భాగాలు అయిపోయినాయి. 13వ వచనం రోమా 12:13 అని రాసి ఆ వాక్యం రాసుకుని అలా పెట్టా, పైన టైటిల్ రాసి. ప్రభు అన్నాడు, ఇది కాదు మూసే, మరేం చెప్పమంటావు ప్రభు? ఇది చెప్పు. నాకు తెలియదు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, యూట్యూబ్ ద్వారా చూసే ఇంకొంతమందిని ఎవరితోనన్నా మాట్లాడుతున్నాడు, నాకైతే తెలియదు. చెప్పమన్న మాట చెప్పడమే. అంత్య దినమున లేపబడాలి అంటే, ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలంటే పాలు పంపులు పొందాలి. పాలు పంపులు పొందుట ద్వారా ఆ ప్రయోజనం మనకి చేకూరుతుంది. పాలు పంపులు పొందకుండా ఇక్కడే ఉంటాం. ఉదాహరణకి మన శక్తి వల్ల మహా అయితే ఒక 5 అడుగులు 6 అడుగులు ఎగరగలం గాల్లో, అవునా కదా? ఎగరగలమా? హై జంప్ లాంగ్ జంప్ చేసేవాళ్ళు దాదాపు ఒక 20 అడుగులు ఎగురుతారు నాన్న అనుకుంటా. ఈ కర్రతో వచ్చి హై జంప్ చేస్తారుగా, మహా అయితే ఒక 20 అడుగులు అనుకుంటున్నాను, పోనే 30 అడుగులు, అంతకు మించి ఎక్కువ ఎగరలేరుగా. కానీ దానికి వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తారు? చాలా ప్రాక్టీస్ చేస్తారు. కొంచెం హైట్ పెంచుకుంటూ వెళ్తారు. కానీ దాని వెనకాల చాలా ప్రాక్టీస్ ఉంటుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు సైకిల్ తొక్కుతుంటే దానికి వాడాల్సిన శక్తి, మన శక్తి ఎంతది? తక్కువ. మరి స్కూటీ నడపాలంటే దాని ఇంజిన్ కెపాసిటీ తక్కువ. 100 స్పీడ్ కూడా అది వెళ్దాం, 80 మ్యాక్సిమం ఉండొచ్చు బాగా ఫుల్ అయితే. ఓకేనా? దానికి అంతే ఇంజిన్ కెపాసిటీ అంతే. బుల్లెట్ 350cc, అది కొంచెం
స్పీడ్ వెళ్తుంది, ఎక్కువ దూరం వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? మరి బస్సు దాని ఇంజిన్ కెపాసిటీ ఒకటేనా? బుల్లెట్ది బస్సుది ఒకటేనా? బుల్లెట్ది కారుది ఒకటేనా? అది ఇంజిన్ సీసీలో తేడా ఉంటుంది, పోసే ఫ్యూయల్లో కూడా తేడా ఉంటుంది. ఓకేనండి? అలాగే ఇప్పుడు ట్రైన్కి ఫ్లైట్కి కంపేర్ చేస్తే ట్రైన్ వెళ్ళిన స్పీడే ఫ్లైట్ వెళ్తుందా? దీని స్పీడ్ దీనిదే, దాని స్పీడ్ దానిదే. ఇదేమో భూమి మీదే వెళ్ళాలి, అదేమో పైకి ఎగిరి వెళ్ళాలి. దాని ఇంజిన్ కెపాసిటీ వేరుగా ఉండాలి, దాని ఇంధన కెపాసిటీ కూడా వేరుగా ఉండాలి. మరి ఇప్పుడు ఫ్లైట్కి రాకెట్కి సేమా? ఫ్లైట్ రాకెట్ సేమా? అది ఎక్కడికి వెళ్ళాలి? ఒక గ్రహం దాటి ఇంకొక గ్రహంలోకి వెళ్ళాలి రాకెట్. ఇది ఎక్కడికి వెళ్ళాలి? మహా అయితే కొంచెం ఒక 5,000 అడుగులో 7,000 అడుగులో వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తుంది. దీని కెపాసిటీ వేరు, దాని కెపాసిటీ వేరు. ఏమండి, ఒక గ్రహం మీద నుంచి ఇంకొక గ్రహం మీదకి వెళ్ళాలంటేనే అంత శక్తి కలిగిన ఇంజిన్ కావాలి, యంత్రం కావాలి. అవునా కదండి? అలాంటిది మహాకాశాలు దాటుకుని మధ్యాకాశంలో ప్రభు వస్తాడు. మధ్యాకాశం అంటే ఏంటి? కింద కొన్ని ఉంటాయి, పైన కొన్ని ఉంటాయి అనగా. మధ్య అంటే ఏంటండి? అటు ఇటు కొన్ని ఉంటాయి అనగా. మరి మధ్యాకాశానికి వస్తాను అంటే పైన కొన్ని ఆకాశాలు ఉన్నాయి, కింద కొన్ని ఆకాశాలు ఉన్నాయి. అంటే ఆకాశాలు దాటి మధ్యాకాశంలో ఉన్న ఆయన్ని కలుసుకోవడానికి మనం రెప్పపాటులో ఎగిరి వెళ్ళాలంటే మనకు బలం కావాలా వద్దా? ఆ బలం మన బలం సరిపోద్దా? మనకి అంత బలం ఉందా? ఉందా? మరి ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. ఉందా? యేసయ్యకు ఉంది కాబట్టి ఆయన్ని భుజిస్తే, ఆయన శరీరం తింటే, ఆయన రక్తాన్ని తాగితే ఈ ఇంజిన్ యొక్క కెపాసిటీ లెవెల్ పెరిగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినమున రెప్పపాటులో కన్ను మూసి కన్ను తెరిచే లోపు మధ్యాకాశంలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యం మిస్ అవుతున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు. పొందుకున్న వాళ్ళు పొంగిపోవద్దు. పుచ్చుకుని హల్లెలూయా నేను పుచ్చుకున్నాను కాబట్టి నాకు రాదు. పుచ్చుకుని బతుకు జాగ్రత్తగా ఉంటేనే వస్తుంది, లేకపోతే హల్లెలూయే. దేవునికి స్తోత్రం. అదవుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినమున లేపబడే ఆ కృప మనం పొందుకుంటాం. ఇప్పుడు బల్లలో పాలు పంపులు పొందితే. తర్వాత మనము ఆయనలో, ఆయన మనలో జీవించే అవకాశం. మనం ఆయనలో, ఆయన మనలో జీవించే అవకాశం. ఏమండి, ఆయన మనలో జీవించడానికి మనకి ఏమైనా యోగ్యత ఉందా? అర్హత ఉందా? అర్హత ఇచ్చింది ఎవరు? మార్గం తెరిచింది ఎవరు? యోగ్యత ఇచ్చింది ఎవరు? మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు నీతో ఉంటా, నీలో ఉంటా అవుతుందా? అసలు ఆయన దగ్గరికి వెళ్ళగలమా? మరి ఇప్పుడు మన దగ్గరికి రావాలన్నా, మనలో ఉండాలన్నా ఎవరు రావాలి? ఆయనే మన దగ్గరికి రావాలి. మరి మన దగ్గరికి వచ్చి మనలో ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఊరికి వచ్చేస్తాడా? రాడు. బలలో పాలు పంపులు పొందితేనే వస్తాను అని ఎవరు చెప్పారు? మాట్లాడినా ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడా? ఆ మాట్లాడిన ఇప్పుడు యోహాను సువార్త 6లో యేసుప్రభువే చెప్తున్నాడు. యేసుప్రభువే చెప్తున్నాడు, ఆయన మన దగ్గరకు వచ్చి మనలో ఉంటాడు. ఇప్పుడు బలలో పాలు పంపులు పొందితే. ఎందుకు ఆయన మనలోకి రావాల్సిన అవసరం ఏముంది అని ఒకవేళ అనుకుంటే, అనిపిస్తే అంత అవసరం ఏముందండి ఆయన మనలోకి రావడం ఎందుకు? మనమే ఆయన దగ్గరికి వెళ్తే పోలా చచ్చిపోయిన తర్వాత రాకడ వచ్చినప్పుడు అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదుగా. ఎందుకని మనలోకి రావాలంటే, లోకాన్ని జయించగలవా? పాపాన్ని జయించగలవా? వ్యసనాన్ని జయించగలవా? శరీరాన్ని జయించగలవా? జీవపు డంబాన్ని జయించగలవా? లోకాన్ని జయించింది ఎవరో? పాపాన్ని జయించింది ఎవరో? యవ్వనంలో ఉన్నప్పుడంట సాధారణమైన మనిషికి ఎన్ని శోధనలు వస్తాయో, ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు కలుగుతాయో ఆయనకు కూడా కలిగే. అవన్నీ జయించాడు ఆయన ఒక్కడే, ఇంకెవరో జయించలా. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర అప్పుడప్పుడు ఎలాగో ఒకలాగా పడిపోయిన వారే, తొట్టిల్లిపోయిన వారే, తొలగిపోయిన వారే మరలా తిరిగి లేచిన వారే. అవునా కాదండి? దావీదు లాంటి మహారాజు రోజుకి ఎన్నిసార్లు అండి?
ఆయన సాక్ష్యం ఏంటి? దావీదు మహారాజు సాక్ష్యం ఏంటండి? ఇతడు ఇతడు నా ఇష్టానుసారమైన వ్యక్తి, నా హృదయానుసారమైన వ్యక్తి. నా మనసులో ఏమనుకుంటున్నానో దాన్ని వాడే గెస్ చేసి చేసేస్తాడు. నా ఉద్దేశం నెరవేర్చువాడంటే అదేగా. చెప్పడు, మనసులో అనుకుంటాడు, మనసులో ఫీల్ అవుతాడు. యేసు ప్రభు ఇలా ఫీల్ అయి ఉంటాడు అని దావీదు అనుకుని చేసేస్తాడంట. ఇప్పుడు ఈ సాక్ష్యం ఎవరిచ్చారు? పక్కింటి ఆయన కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే ఇచ్చాడు దావీదు కోసం. వీడు నా ఇష్టానుసారమైన వ్యక్తి, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు అని సాక్ష్యం ఇచ్చాడా? అలాంటోడు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 3 సార్లు. ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతిస్తాడు? 7 సార్లు. దివారాత్రులు ఏం చేస్తాడు? ఖాళీ దొరికితే వాక్యాన్ని నమిలి పిండి. వాక్యం ఏముంటుందంటే, మీరు వాక్యాన్ని ఏం చేయాలంట? నమిలి భుజించాలంట, ఇంకేనంట. అలా చేసిన వ్యక్తి ఎవరో? దావీదు. రేపొద్దున్నే లేచి ఏ పదాలతో ప్రార్థన చేయాలో, నేను ప్రభుని ఇలా ఈ పదాలతో ప్రార్థన చేయాలి, ఇలా పొగడాలి, ఈ పదాలు ఉపయోగించాలి, ఈ ప్రార్థన చేయాలి అని ప్రార్థన సిద్ధం చేసుకుని ఎప్పుడు తెల్లవారద్దా అని ఎదురు చూసే వ్యక్తి ఎవరు? అలాంటి దావీదు కూడా పడిపోయాడా? 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 తొట్టిల్లిపోయాడా? తొలగిపోయాడా? నేను చెప్తున్నా, ఎంత గొప్ప భక్తుడైనా ఏదో ఒక సందర్భంలో కొంచెం తొట్టిల్లే అవకాశం ఉంటుంది. కానీ మరలా ఇదిగో ఆయన బల్లలో పాలు పంపులు పొందితే ఆయన మనలో ఉంటాడుగా. పాపం చేసినప్పుడు ఉన్నాడండి, పాపం చేసినప్పుడు ఉన్నాడు. మళ్ళీ పాపం చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మనలో నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కదా, ఆయనకున్నటువంటి మరొక పేరు ఏంటంటే ఒప్పింప చేయు ఆత్మ. ఏ ఆత్మ అండి? ఒప్పింప చేయు ఆత్మ. ఆయన బయట ఉండి అంటాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసావు, నువ్వు దేవునికి విరోధంగా నడుచుకున్నావు, నువ్వు ఒప్పుకో, ఒప్పుకో, పశ్చాత్తాపడు అని ఒప్పుకునేంత వరకు కూడా ఆయన ఒప్పుకోడు. మీరు గమనించండి, చాలాసార్లు తప్పు చేస్తే అసలు మనసులో ఉండదండి. మనసులో ఉండదు అసలు. దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేంత వరకు కూడా మనం సరిగ్గా ఉండలేం. కారణం ఏంటి తెలుసా? ఆయన మనలో అప్పుడు దాకా ఉన్నాడు, తప్పు చేసినప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. పాపం అంటే అసహ్యం కదండి, ఉండడు. చేయడానికి వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతాడు. రే వద్దు 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 అంటాడు. అయినా అటే పోతాం అనుకోండి, మనలో నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోయి మరలా మనం ఆయన ఏ వ్యక్తిని ఏ ఒక్కరు నశించిపోవటం దేవుని చిత్తం కాదు. కాబట్టి మళ్ళీ బయట ఉండి ఒప్పుకోరా ఒప్పుకోరా, నేను నీలోకి వస్తా అంటాడు, ఒప్పింపజేస్తాడు. మనం ఒప్పుకోగానే మరలా మనలోకి వస్తాడు. కనుక లోకాన్ని జయించింది, పాపాన్ని జయించింది, శరీరాన్ని జయించింది, జీవపు డంబాన్ని జయించింది, ఆఖరికి అంధకార దురాత్మ చీకటి శక్తులను జయించింది ఎవరండి? ఎవరినైనా? యేసయ్య. మనంతటా మనం ఒక చీకటి శక్తితో పోరాడగలమా? దయ్యం పట్టిన వాళ్ళని మనం చూస్తే హల్లెలూయా మనం వణికిపోతాం. కారణం ఏంటి? భయం. భయం ఉంటుందా ఉండదండి? చీకట్లో ఒంటరిగా నడుస్తుంటే దయ్యం కూడా పట్ట అవసరంలా, నీకు దయ్యం పట్టినోడు కూడా ఎదురు రావసరంలా, దయ్యం కూడా కనపడవసరంలా. నువ్వు ఎప్పుడు చూసే, ఎప్పుడు నడిచే రోడ్డే. కానీ ఎవరు బయట లేరు, లోపల ఉన్నారు. అర్ధరాత్రి అయిపోయింది, ఏమండి, కరెంటు పోయింది, స్ట్రీట్ లైట్లు లేవు, ఏ లైట్ లేదు, నీ సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. పోనీ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉందనుకుందాం, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కడే కనపడుతుంది? ఇలా వెళ్తా ఉంటే వెనకాల ఎవరో వచ్చినట్టు అనిపించింది అనుకోండి, హల్లెలూయా, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అంటావా? అంటాం లేదా? కారణం ఏంటి? భయం. అంటే ఏమీ లేనప్పుడు కూడా మనకేమవుతుందండి? భయం ఉంటుంది. అలాంటిది ఒక చీకటి శక్తి మన ముందుకు వచ్చినా, చీకటి శక్తి మనం ఎదిరించాలని ప్రయత్నం చేసినా మనం ఎదిరించగలమా? దాని మీద జయం పొందగలమా? ఆత్మాభిషేకం లేనప్పుడు, దేవుని ఆత్మ వారిలో లేనప్పుడు 9 మంది శిష్యులు తెల్లవార్లు ప్రయత్నం చేసి ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అర్థమవుతుందండి? అంతకుముందు యేసు ప్రభు వారు, నానా ఇద్దరిద్దరుగా ఒక్కొక్క ఊరికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, రోగుల్ని బాగు చేయండి, కుంటోళ్ళని బాగు చేయండి, గుడ్డోళ్ళని బాగు చేయండి, చీకటి శక్తులతో పట్టబడిన వారిని విడిపించండి అంటే హల్లెలూయా వెళ్ళారు. బాబు మత్తయి
దయ్యమా శరీరాన్ని విడిచి పో! పోయిందండి. గుడ్డిగా ఉన్నాడు బాబు, వీడి కళ్ళు తెరవబడును గాక, తెరవండి. కుంటోడండి, వీడి కాళ్ళు వచ్చునుగా, నడిచేసాడండి. రోగాలు తగ్గాయి, దయ్యాలు పోయాయి, అన్నీ పోయాయి. ఎప్పుడు? దేవుడు ఆ శక్తినిచ్చి పంపించినప్పుడు. కేవలం ఆ ఒక్కసారికి ఇచ్చాడు, పంపించాడు, తిరిగి వచ్చారు. ఏంటి ఎలా ఉందో కూటం అన్నాడు. కూటం ఏంటి ప్రభా, అసలు ఎక్కడికి వెళ్తే అక్కడ వేసే రక్తం ఏం చేయం అన్నారు. ఓకేనా? అయితే దయ్యములు మీకు వణుకుతున్నాయని మీరు సంతోషించక, పరలోకమందు నా పేరు వ్రాయబడింది అని సంతోషించండి ప్రభువారు చెప్పారు. ఆ సందర్భంలోనే అంటారు ఆ మాట. వీళ్ళు ఏంటంటే, హల్లెలూయా, ఈసారి ప్రభా ఎవరైనా దయ్యం వస్తే నువ్వు వెనక నుండి మేము వెళ్తాం నామలో అని అనుకునే కూటం అనమాట. మంచి, ఇక ప్రభు ఇన్ని కార్యాలు చేసామంటే పొంగిపోతాడు, పొర్లిపోతాడు, నా బిడ్డలారా శభాష్ అని ఇదిగో బహుమానం అంటాడు అనుకున్నారు. ఆయన వీళ్ళకి ఎక్కడ గర్వం వచ్చేస్తుందో, అతిశయం వచ్చేస్తుందో అని ఇలాగా ఉబ్బొస్తే గుండుచున్నట్టుకుని అన్నాడు. మొత్తం పోయింది, మొత్తం పోయింది ఒక దెబ్బకి. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? దయ్యాలు మీకు వణుకుతున్నాయని మీరు సంతోషించొద్దు, పరలోకమందు మీ పేరు రాయబడిందని సంతోషించండి అన్నాడు. మొత్తం గాలి మొత్తం తీసి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు తర్వాత ఒక దయ్యం పట్టినోడు వచ్చాడు. వస్తే రాత్రి అంతా 9 మంది, ఎంతమంది శిష్యులు? ఎవరాళ్ళు? దేవుని శిష్యులు, యేసు ప్రభు శిష్యులు. ఈయన ఎప్పుడు ఈయనతో పాటు ఈ ముగ్గురిని పట్టుకెళ్ళిపోయాడు కొండ మీదకి. వీళ్ళని కొండ కింద ఉండమన్నాడు. ఉన్నారు 9 మంది. ఈ 9 మంది ఉండి, అమ్మయ్య యేసు ప్రభు ఈ రోజు మనల్ని కొండ మీదకి తీసుకెళ్ళలేదు, ప్రార్థన హల్లెలూయా, ఈ పూట రెస్ట్ ఇచ్చాడు, మనకి ప్రార్థన లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, చాలా అలసిపోతున్నాం ఈ మధ్య, ఈ పూట బాగా నిద్రపోదాం అనుకుని అలా చేరబడేలో పాడొచ్చాడు. ఒక ఆయన వచ్చి, అయ్యా అయ్యా అన్నాడు. ఏంటి చెప్పండి. మా అబ్బాయికి దయ్యం పట్టింది, కొంచెం విడిపిస్తారా అంటే, అది ఎంత పనిరా, తీసురా, చిటికలు అయిపోద్ది అనుకున్నారు. రాత్రంతా అది నాడిచ్చేసింది, వదలతల్లా. యేసు ప్రభు వచ్చినాక ఆడంటాడు, రాత్రంతా మీ వాళ్ళు కష్టపడ్డారు కానీ పని అవ్వలేదు, నీ వల్ల ఏమన్నా అవుద్దా అన్నాడు. సరే, ప్రభు చూడంగానే పోయింది, అది అయిపోయింది. అంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడం దేవుని శక్తి లేకుండా సాధ్యమా అని నేను అడుగుతున్నా. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడం 9 మంది వల్లగాల. 9 మంది, ఒకడు కాదు ఇద్దరు కాదు, రాత్రి అంతా కుస్తీ పట్టారు. పో పో పో, ఏడపోద్ది బాటలా, అది బాటలా, రాత్రి అంతా పోలా. యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళారు, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ తెల్లవారి దిగి వచ్చేసరికి కూటం జరుగుతూనే ఉంది. ఇంక ఇక్కడ అవునా కూటం. దేవుని శక్తి లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఒక్క చీకటి శక్తిని 9 మంది కదపలేకపోయారు. అది కూడా యేసు ప్రభువుతో తిరిగిన శిష్యులు. నీ వల్ల నా వల్ల అవుతుందా? చీకటి శక్తిని ఎదిరించగలమా? మరి చీకటి శక్తులను ఎదిరించాలి అంటే మనలో ఏముండాలి? ఆయన శక్తి ఉండాలి. ఆయనే మనలో ఉంటే, ఆయన ఆత్మ మనలో ఉంటే, ఆయన ప్రభావం మనలో ఉంటే, యేసు నామములో ప అన్నాం అనుకోండి, అవుదా? అది అంటే లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, జీవపు డంబాన్ని జయించడమే కాకుండా లొందకార చీకటి శక్తులను, లోకనాథుల్ని జయించాలి అంటే ఎప్పుడు జయించగలం అంటున్నాడు? నా శరీరం తిని నా రక్తాన్ని పానం చేస్తే మీరు జయించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేందో పెట్టారా? అంత గొప్ప భాగ్యం ప్రభువు మనకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మూలముగా జీవించే కృప, ఆయన మూలంగా జీవించే కృప అంటాడు. తండ్రి మూలముగా నేను ఎలా జీవిస్తున్నానో, ఎలా అంటే తండ్రి మూలమున నేను ఎలా జీవిస్తున్నానో, నా మూలమున మీరు అలా జీవిస్తారు, మీరు అలా జీవిస్తారు అని ప్రభు చెప్పాడు. ఎప్పుడంట? తండ్రి మూలమున, అంటే తండ్రి వలన యేసయ్య ఎలా బ్రతికారో, యేసయ్య వలన మనం అలా బ్రతకాలంటే మనలో ఏముండాలన్నా? ఆయన శరీరం, ఆయన రక్తం మనలో ఉండాలి, లేకపోతే పని అవదు. ఎన్ని ప్రయోజనాలు అర్థమైందో పెట్టారా? 4 విషయాలు చెప్పాను. మొదటి విషయం ఏంటంటే, ప్రభు బలలో పాలు పంపులు పొందితే మనలో మనం జీవం కలిగి ఉంటాం. 2,
నిత్య జీవానికి వారసులమవుతాం. అక్కడ ఇంకొక మాట చెప్పాను ఏంటంటే, అంత్య దినమున లేవబడతాం. ఇంకొక మాట ఏంటి, ఆయన మనలో, మనం ఆయనలో ఉండే భాగ్యం పొందుకుంటాం. ఇంకొక మాట ఏంటంటే, ఆయన మూలంగా జీవించే కృపను పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ బలలో పాలు పంపులు పొందడానికి యోగ్యత ఏంటి, అర్హత ఏంటి అన్న ఒక్క విషయాన్ని మనం చెప్పుకుని ముగించుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, బలలో పాలు పంపులు పొందడానికి అర్హత ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, మొదటిగా అర్హత ఏమని చెప్పుకున్నామండి? ఇందాక చెప్పేసాను ఆల్రెడీ, బాప్తిస్మాన్ని పొందాలి, పొంది తీరాలి. లేకపోతే బలలో పాలు పొందగది ప్రసాదం కాదు. ప్రసాదం అండి ఇది, ప్రసాదం అండి ఇది అంటే కొంచెం పెడతాం కదా ప్రసాదం, ప్రేమ విందులో పాలు పెట్టే కేక్ ముక్కల స్వీటా కాదు. సాక్షాత్తు అయిన శరీరం, సాక్షాత్తు అయిన రక్తం. బాప్తిసం పొందాలి ఒకటి. రెండోది, యోగ్యముగా బల్లలో పాలు పంపులు పొందాలి. ఎలా యోగ్యంగా బల్లలో పాలు పంపులు పొందుతాం అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29 నుంచి 27 నుంచి 31 వచనాల్లో కనుక మనం ఒకసారి చూస్తే, అక్కడ రాయబడిన మాటలు చాలా చక్కగా రాస్తాడు ప్రభువారు. చదవండి. ఎవడైనను అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యముగా బలలో పాలు పంపులు పొందాలి. యోగ్యంగా పాలు పంపులు పొందితే ఎంత ఆశీర్వాదమో, అయోగ్యముగా పాలు పంపులు పొందితే అంతే విధమైనటువంటి దేవుని యొక్క కోపానికి గురయ్యే అవకాశం ఉన్నది. అందుకే చాలామంది బలహీనలైపోతున్నారంట, చాలామంది రోగాలతో ఉన్నారంట, కొంతమంది నిద్రించుచున్నారంటే దాని అర్థం ఏంటి? చనిపోతూ ఉన్నారు అని. కనుక యోగ్యముగా, అందుకే మనల్ని మనం పరిశీలన చేసుకుని, పరీక్షించుకుని, ప్రతి తప్పు ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి యోగ్యంగా బల్లలో పాలు పంపులు పొందేవారంగా ఉండాలి. మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ఆ యోగ్యత మనకు ఉండాలి. ఒక వాక్యం చదివి పెట్టండి. యోహాను సువార్త 13, యోహాను సువార్త 13, 26, 27 వచనాలు. యోహాను సువార్త 13, 26, 27. నేనొక మొక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. చాలండి. ఇదేంటండి? సాక్షాత్తు ఇప్పుడు ఇచ్చింది ఎవరు? ప్రభు వాళ్ళు ఇచ్చింది ఎవరు? యేసయ్య. యేసయ్యని ఇచ్చాడు. మేడగదిలో జరిగిన సన్నివేశం అది. ఆయన అప్పగింపబడబోయే ముందు రాత్రి, గురువారం సాయంత్రం జరిగిన విషయం అది. మీకు అర్థమవుతుందా? ఏం జరిగిందంట? ప్రభు బలలో పాలు పంపులు పొందాడు. ఇప్పుడు ఇచ్చిన పాస్టర్ గారు ఎవరు? ప్రధాన యాజకుడైన యేసయ్య. యేసయ్య చేతుల మీదుగా ఇచ్చాడు. అంటే యేసయ్యకి తెలియదా వాడు తప్పు చేస్తాడని, వాడు యోగ్యంగా లేడని, వాడి హృదయం సరిగ్గా లేదని తెలుసు. కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు బలలో చేతులు పెట్టకూడదు,
పాలు పంపులు పొందకూడదు. నువ్వు సిద్ధపడలేదు, సరిగ్గా లేదు నీ హృదయం. ఎందుకని? ఇప్పుడు ఎప్పుడు ప్రభువుని అప్పగిద్దామా, ఎప్పుడు ప్రభువుని ఆ పాపుల చేతికి అప్పగించేద్దామా అని దేవునికి ద్రోహం చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నాడు మనసు. ఆ మొక్క పుచ్చుకున్నాడంట. మొక్క పుచ్చుకోగానే వాళ్ళు ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించి ఏం చేసిందంట? వెంటనే బయట తీసుకెళ్ళిపోయింది. ఎక్కడికి? ఆల్రెడీ ముందుగానే, అది అప్పటికప్పుడు జరిగింది ఏం కాదు, అంతకు ముందు నుంచే వీడిలో సాతాను ప్రభావం ఉంది. వెళ్ళాడు వాళ్ళతో, యేసు ప్రభువుని అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారు? 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలు 30 రూపాయలకి అమ్మేసుకున్నాడండి. యేసు ప్రభుకి బేరం కుదుర్చుకున్నాడు. నేను అప్పగిస్తా యేసు ప్రభునని. ఎప్పుడు అప్పగిస్తావు? ఇదిగో పలానా రోజు, పలానా సమయం, నేను చెప్తా ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, మీరు గుర్తుపట్టకపోతే నేనే ముద్దు పెడతా, ముద్దు పెట్టిన వాడే యేసు, ఆయన పట్టేసుకోండి. ఇవన్నీ మాట్లాడుకున్నాడు. వెంటనే వెళ్ళిపోయి వాళ్ళకి అప్పగించేసాడు. అంటే ప్రభు బలలో పాలు పంపులు పొందితే మనకి ఏమి రావాలి? ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి, బలం రావాలి, దేవుడు మనలోకి రావాలి. అవునా? కానీ అయోగ్యంగా పాలు పంపులు పొందితే దేవుడు మనలోకి రాడు. మరి ఇంకెవడొస్తాడు? ఆడొచ్చేస్తాడు. వచ్చాడా లేదండి? వచ్చాడా? వాడొచ్చి ఇంకా నాశనానికి నడిపిస్తాడు. వాడు దుర్మార్గుడు, వాడు నాశన పాత్రుడు. వాడు బలలో పాలు పంపులు పొందటం ద్వారా యేసయ్య మనలోకి రావాలా, ఆ దుష్టుడు దుర్మార్గుడు రావాలని కోరుకుంటామా? చెప్పాలి. యేసయ్య రావాలని కోరుకుంటాంగా. యేసయ్యే మనలోకి రావాలంటే, యేసయ్యే మనలో ఉండాలంటే ఇప్పుడు మనం ఎలా పాలు పంపులు పొందాలి? యోగ్యంగా పాలు పంపులు పొందాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి తప్పు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. అప్పుడు అర్హతను పొందుకుని బలలో పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. కనుక పాలు పంపులు పొందుతున్న మనమైనా, ఇంకా పొందడానికి సిద్ధపడుతున్న వారైనా, ఎవరైనా మీరందరూ కూడా యోగ్యంగా పాలు పంపులు పొందండి. ఒకవేళ వింటున్న వాళ్ళు మీరు బాప్తిస్మం లేని అనుభవం కలిగిన వారు ఉంటే దయచేసి మీరు బాప్తిస్మాలు పొందాలి. కారణం ఏంటంటే అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ సంభవ సూచనలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు పోతామో తెలియదు, వయసుతో తారతమ్యం లేదు. కనుక నేడు అన్న దినం ఉండగానే మనం రక్షించబడాలి. అందుకే నేడే రక్షణ దినం, రేపు మనది కాదు అని ప్రభు వారు చెబుతూ ఉండగా దయచేసి మీరందరూ కూడా మీ హృదయాలను ప్రభువుకు అప్పగించుకొని వాక్యానుసారమైన బాప్తిస్వం పొంది ప్రభు బలలో పాలు పంపులు పొందండి. ఒకవేళ మీరు మరణించినా జీవించి ఉన్న ఆయన రాకడొస్తే రెప్పపాటులో ఎత్తబడతారు. ఎత్తబడే అనుభవాన్ని, పునరుత్థాన బలాన్ని పొందుకుంటారు. అట్టి కృప ప్రభువు మీ అందరికీ దయచేయునుగాక. బలలో పాలు పంపులు పొంది ఆయన కృపను మీరు పొందుకుందురుగాక. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మీరు అనుభవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం.